దీన మనస్సు కలిగిన వాడు దేవునికి అందంగా కనపడతాడు. దీన మనస్సు కలిగిన వాడు కృప పొందుతుంది. దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట. తగిన కాలమట దాని పేరు. దాని పేరు ఏం పేరంట? తగిన కాలం. మనల్ని పరిశీలించి దీన మనసు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు. అమ్మా, నీకు దీన మనసు ఉందిరా, నువ్వు అంతే ఉండరా, నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన. నాన్న, నీకు దీన మనసు ఉందిరా, నువ్వు అంతే ఉండు నాన్న, నా బలీయమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. నీకు ఒక కాలం డిసైడ్ చేశాను, అది తగిన కాలం. ఆ టైంలో నేను లేవనెత్తబోతున్నాను. నేను నిన్ను హెచ్చించబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద సాగించుకుంటున్న వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు విచారపడొద్దు, విస్మయం అందొద్దు. నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది. అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండును. నీకెందుకు అట్లుండో చెబుతా. నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది. అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను. ఆ కాలంలో నేను నిన్ను హెచ్చించబోతున్నాను. అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో, భౌతికంగా హెచ్చిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు. భౌతికంగా హెచ్చిస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు. నువ్వు హడావుడి పడవాకు, తపన పడవాకు, నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు, ఏదేదో అనుకుని పరిగెత్తవాకు. కొంచెం దాక్కో, దీన మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉండు. ఉంది, నీకు నిర్ణయించిన టైం ఉంది. వెయిట్. ఉప్పొంగవాకు, పెట్టిరేగవాకు, కాస్త ఆగు, నా చేతి కింద కూర్చో. దీన మనసు కలిగి నా చేతి కింద, నా బలీయమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండు. తగిన కాలం ముందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నా. దీన మనస్సు గలవాని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలం మందు హెచ్చిస్తాడు. ఇది 3వ బెనిఫిట్. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మరి నచ్చిద్ది ఆయనకి దీన మనసు ఇష్టం. రా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారండి? రా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా అంటే ఏమన్నారు? అవునా పెబ్బా, ఈ పక్కన వాళ్ళు ఎవరు పనికిరాలేదా? ఎట్టన్నా నేను ఫస్ట్ నుంచి పెసలే పెబ్బా, నేను పెసలే అనుకుంటూ పోయారా? మోషే, రమ్ము, నిన్ను నా ప్రజల యొద్దకు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు. పనికిరాను ప్రభు, నోటి మాంద్యం గలవాడిని, బలహీనుడిని, నేనెందుకు పనికొస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు. సీమోనో, రా అని కార్యం చూపిస్తే, ప్రభా ఇంత కార్యం చేశావు, నన్ను వెంట పెట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వెక్కడ, నేనెక్కడయా? నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపాత్ముని. నీకు తగను ప్రభు. నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానంటే నన్ను విడిచిపో. పనికిరానయ్యా, నేను చంచలుణ్ణి, అస్థిరుణ్ణి. ఇక మీదటి నీవు మనుషులను పట్టు జాలరివై ఉందు అన్నాడు. తన అయోగ్యతను ప్రకటిస్తే, లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడు ఆయన. భక్తుల్ని పిలిచినప్పుడు ఎగబళ్ళ వాళ్ళేంటో వాళ్ళు గుర్తించారు. వాళ్ళ అనర్హత, అయోగ్యత వాళ్ళు ఎరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. ఏం నచ్చిందయ్యా నా దగ్గర? ఏం నచ్చిందయ్యా? నాకు తెలిసి సీమోను పేతురు ఏడ్చినప్పుడు, అదే 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు ఏడ్చాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను చూడు. అప్పుడు నాకు తెలిసి సీమోను పేతురు అడిగుంటాడు. నేను చెప్పాగా ప్రభా, ఆనాడే చెప్పాగా ప్రభా, నా బతుకి లాంటిది, నీ పక్కనే ఉండి నీ దగ్గరే తిని నీ దగ్గరే పండుకొని
నువ్వెవరో నాకు తెలియదని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధం పడిన దుర్మార్గుడిని ప్రభువాని, అస్థిరుణ్ణి ప్రభా, అపనమ్మకస్తుడిని ప్రభువా, మోసగాడిని ప్రభా, అబద్ధీకుడిని ప్రభా. నేను చెప్పలేదా నీకు? అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా, పనికి రాను, తగను ప్రభు, తగను తగను తగనని, తగను తగనని, తగను తగను. నన్ను పిలుచుకున్నావు, వెంట పెట్టుకున్నావు, చూడు అబద్ధాలు ఎట్టాడానో చూడు, ఎట్టాడానో చూడు. అప్పుడు యేసయ్య ఏం మాట్లాడుంటాడండి? ఏమని ఉంటాడు? సిమోను, బాధపడకు, నీలో ఉన్న ఈ దీన మనసే నాకు నచ్చింది. నీ అనర్హతని, అయోగ్యతని గుర్తించావు చూడు సిమోను, ఆ దీన మనసే నాకు నచ్చింది. పర్లేదు, లైన్లోకి వస్తావులే, నేను అన్నమాట నెరవేరుస్తా, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా, నిన్ను మనుషులను పట్టు జాలరినిగా చేస్తా. చూస్తావుగా, చూడు. అస్థిరుండన్నావు, చెంచలుండన్నావు, స్థిరం లేనుండన్నావు, నేను నిన్నే వాడుకుంటా. నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి బాప్తిసము పొందేటట్టు నేను చేస్తా. ఒక ప్రసంగానికి 3,000, ఒక ప్రసంగానికి 5,000, ఒక దెబ్బకి 2 ప్రసంగాలకి 8,000 మంది బాప్తిసము పొందేటట్టు. దీన మనస్సు గల వారిని ఎంత ఇష్టపడతాడండి. ఈరోజు దీన మనస్సు యొక్క సౌందర్యం, అందులో ఉన్న విభిన్న కోణాలు అన్నీ సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. రా నువ్వు నా పనికి అన్నప్పుడు యోగ్యత, మేము కలవారమని వచ్చారా? నేను అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి, కానీ నన్ను పిలిచావు. నీ కృప, ఇది నీ కృప తప్ప నా యోగ్యత ఎంత మాత్రమూ కాదు, నీ కృప అంతే. పిలిచావుగా, కృపతో వాడుకో. అంతే. కాబట్టి నేను యోగ్యుడిని హడావడి చేయటం కాదు. తమ అనర్హతని, అయోగ్యతను గుర్తుపట్టి దేవుని బలీయమైన చేతి కింద కూర్చున్నారు. ఆ కాలం వచ్చింది, వాళ్ళందరినీ నా తండ్రి హెచ్చించాడు. ఆ హెచ్చింపు ఎంత గొప్పదంటే 1900 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. వాళ్ళ చరిత్ర 1900 సంవత్సరాలుగా ఇంకా మోగుతానే ఉంది. వాళ్ళ పేర్లు ఇంకా ప్రజల నోట్లో మోగుతానే ఉన్నాయి. ఏ సినిమా స్టార్ను చూపించు నువ్వు అంత ధన్యత చెప్పాయా? అరే వాళ్ళ జీవితాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పదాలు, వాళ్ళ పాటలు, వాళ్ళ పలుకులు దేవుని పుస్తకం చేసి పడేశాడు కండి. ఏ సినిమా వాడికి దక్కింది ధన్యత? ఏ డ్రామా వాడికి దక్కింది ధన్యత? ఏ రాజకీయవేత్తకి, ఏ రాజుకి, ఏ రంగప్పకి దక్కింది ధన్యత? చెప్పు. దేవుని భక్తులకు దక్కింది ధన్యత. అట్లుంటది కృప. అది శాశ్వతమైన కృప. అది ఏం కృప? అది శాశ్వతమైన కృప. చెప్పండి, దీన మనసు ఎలా కనిపించింది దేవుడికి? అందంగా కనిపించింది, ఆకర్షించింది. రెండోది, దీన మనసు కలవానికి ఏం కలిగిద్ది? కృప దొరికిద్ది. మూడవది, దీన మనసు గలవానికి తగిన కాలం మంది హెచ్చింపబడే అనుభవం దొరికిద్ది. ఈ 3 స్పష్టంగా అక్కడ చెప్పాడు. దానికి ముందు దీన మనసులో ఉన్న విభిన్న కోణాలు చెప్పాను, అలంకరణలో కోణాలు చెప్పాను. ఈ రెండింటికంటే ముందు రక్షణ విషయంలోను, ఎదుగుదల విషయంలోను, రాకడ విషయంలోను, సిద్ధపాట్లను గురించి, మనం బోధల విషయంలో ఎలా ఉండాలో చెప్పాను. చాలా విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడించాడు. ఖాళీ పాత్రగా వస్తాయి ఇక్కడికి వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్కుతో. ఆయన నింపి వాడుకుంటూ ఉంటాడు. అది కృప. కృప లేండి. అలా పైకి లేచి నిలబడండి. నీ
దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా. దేవుడు ఈరోజు దీన మనస్సును గురించి మాట్లాడాడు, కృప యొక్క విలువను గురించి మాట్లాడాడు. ఈరోజు సరి చేసుకుందాం. నా తండ్రి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కృతజ్ఞతలు చెప్తాం, స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ఈరోజు నీవు నాతో మాట్లాడావు. దీన మనస్సుని గురించి నాకు నేర్పించావు, నీకు స్తోత్రం. దాని విలువను నాకు నేర్పించావు ప్రభువా. అందులో ఉన్న విభిన్న కోణాలను నాకు నేర్పించావు. ఆ దీన మనస్సును నేను కలిగి ఉండినట్లు నాకు బలమును ప్రసాదించు నీ కృపతో నాయనా. నీకు స్తోత్రం అయ్యా. నేను ఇక ప్రార్థనకు నీ పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు నీవు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు అని నీ పాదాల దగ్గరికి వస్తాను. నా యోగ్యత అని రానయ్యా, నీ కృప అనుకుంటా వస్తాను. దీన మనస్సునే నీ ఎదుట నేను కలిగి ఉంటాను. నన్ను నేను తగ్గించుకుంటాను. నిన్ను, నీ కృపను నేను హెచ్చిస్తాను దేవా. నన్ను నేను మరుగు చేసుకుంటా, నిన్ను, నీ కృపను హెచ్చిస్తాను దేవా. నీ దయను హెచ్చిస్తాను ప్రభువా. నీకు స్తోత్రం. ఈరోజు నాకు అందించిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నాకు నేర్పిన ప్రతి అంశం కొరకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. వినబడిన ఏ మాట కూడా నేను పోగొట్టుకొనక అన్ని నా జ్ఞాపకంలో పెట్టుకోవడానికి కావలసిన ఆలోచన శక్తి నాకు దయచేయి, జ్ఞాన శక్తి, జ్ఞాపక శక్తి నాకు దయచేయి ప్రభు. మాకు దయచేయి నాయన. ఈ విషయాలన్నీ మా అంతరంగంలో స్థిరపరిచి కృప వెంబడి కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు. కృప వెంబడి కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు. మేము కలిగి ఉన్న వేటిని బట్టి కూడా అతిశయపడక మా అయోగ్యతను ఎరిగిన వారమై దీన మనస్సు కలిగి నీ ముందు నిలిచి ఉండగా నీవు మాకు కృప వెంబడి కృపను అనుగ్రహించి కృపలో జయగీతం పాడేటట్టు మమ్మల్ని ప్రోత్సహించుమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ బలహీనతల కోసం, సమస్యల కోసం ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేశానని కాదు, కానీ ఆయన కృపగలవాడు. మీ ప్రార్థన, నా ప్రార్థన ఆ కృపను బట్టి వింటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, కృపతో నన్ను, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు ప్రభువా. జూమ్ ద్వారా అనేక మంది కనిపిస్తూ ఉన్నారు ప్రభువా. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండి బిడ్డలు ఆయా పనుల్లో, పరిస్థితుల్లో ఉండి కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు ప్రభువా. అయ్యో దేవా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మరి లైవ్లో అందుబాటులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరినీ కూడా దర్శించు ప్రభువా. మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను పరిష్కరించు ప్రభువా. ఇది నా యోగ్యతను బట్టి కాదు, నీ కృపను బట్టి ఆలకించు ప్రభువా. మా బిడ్డల యోగ్యతను బట్టి కాదు, వారి మీద నీకున్న కృపను బట్టి ఆలకించు ప్రభువా. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతూ కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. కృపను వేడుకుంటున్నాను. కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ అప్పుల బంధకాల్లోంచి విడిపించు ప్రభువా. వారు కలిగి ఉన్నటువంటి ఆ సమస్యల్లోంచి దయచేసి వారిని విడిపించు. వారికి వాటి నుంచి బయటపడే మార్గాలు చూపించు ప్రభువా. మాకైతే దారులన్నీ మూసుకుపోయినా నీకైతే నా ప్రభా ఇంకా అనేక ద్వారాలు తెరవబడినట్లు నీవు చూచే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మా బిడ్డలకు అలాగ దారి చూపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మా బిడ్డలు కలిగి ఉన్న బలహీనతలు, రోగాలు యేసు నామములో స్వస్థత కలుగునుగాక తండ్రి, స్వస్థత కలుగునుగాక తండ్రి. వారి శరీరంలో ఉన్న రోగములు వారిని విడిచిపెట్టి పోవాలి. విశ్వసించువారు కలవరపడరు అని సెలవిచ్చావు. నా యందు విశ్వాసం ఉంచితే నీకు కలవరం ఉండదు అని సెలవిచ్చావు. మీ బిడ్డలు ఎవరు కలవరపడుతున్నారో రోగాలను గురించి,
మా అందరికి ఉన్నటువంటి రోగ విషయమైన కలవరాలు తొలగిపోవును గాక. నీవిచ్చిన ఆరోగ్యము నీ కృపను బట్టి పొందుకుందుము గాక. కృపతోనే అనుగ్రహించు ప్రభు, కృపతోనే అనుగ్రహించు. ఇక్కడున్న పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు నాయన, స్త్రీలు పురుషులు యవన బిడ్డలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. జూమ్ లో కనపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో, వారి రోగములు ఎట్టివైనను సరే, యేసు నామములో వారి రోగములు వారిని విడిచిపోవును గాక. వారి రిపోర్ట్స్ మారిపోవును గాక. వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమగును గాక. వారి కన్నీరు చూడు. మరణ పడకల్లో ఉన్నారేమో, యేసు నామములో వారు లేవనెత్తబడుదురుగా. వారి సర్వ శరీరములు ఆరోగ్యము పొందునుగాక, స్వస్థత పొందునుగాక. నీ సమాధానం వారి మీదికి రాని, నీ స్వస్థత వారి మీదికి రాని. వారి చేత ఉంచబడిన నూనె నీ రక్తముగా మార్చి నీ శక్తితో నింపి, రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు. మీ బిడ్డలకే కాదు, నీ కృపను బట్టి ఏ రోగులకు అవి రాసి ప్రార్థిస్తారో వారు కూడా స్వస్థత పొందాలి. వారి రిపోర్ట్స్ కూడా మారిపోవాలి. వారి రిపోర్ట్స్ మారిపోవాలి. నార్మల్ రిపోర్ట్స్ రావాలి. యేసు నామములో నార్మల్ రిపోర్ట్స్ రావాలి. నార్మల్ రిపోర్ట్స్ రావాలి. నార్మల్ రిపోర్ట్స్ రావాలి. సాక్ష్యం రావాలి. యేసు నామములో మా బిడ్డలను అద్భుతంగా ఆశీర్వదించు. మరి ఏ శ్రమలో ఉన్నారో విడిపించు, ఏ ప్రయత్నంలో ఉన్నారో సఫలత. చదువుకుంటున్న బిడ్డలకు తోడై వారి చదువుల ఆధిక్యత దయచి, దుర్వ్యసనాల నుంచి విడిపించు మమ్మల్ని, బలహీనతల నుంచి విడిపించు మమ్మల్ని. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు సహాయం వచ్చి వారికి ఇవ్వు నాయన, కృపనివ్వు. గొడ్రాండ్రకు సంతానవతులను చేయి ప్రభువా. స్తోత్రం అయ్యా. గర్భిణులకు నాయన కృప చూపు నాయన. నా తండ్రి, వారు ఏం ఆశిస్తున్నారో, వారు కన్నీళ్లతో ఏం మొర్ర పెట్టుకుంటున్నారో నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని వారు వేడిన వేడుకోలు చొప్పున వారికి జవాబు దయచే. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో నువ్వు ఇచ్చిన సంఘ సేవకుల ప్రాణాలను కాపాడు, సంఘాలను విస్తరింపచేయి. విశ్వాసుల ప్రాణాలను కాపాడు, విశ్వాసులను కూడా విస్తరింపచేయి. మా కుటుంబాలను కాపాడు, పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు కాపాడు. మేమందరం ప్రార్థిస్తున్నాం తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్ కూడా విస్తరించునుగాక. యేసు నామములో సరిహద్దులు విస్తరించునుగాక. మీటింగ్ గ్రౌండ్ విస్తరించునుగాక. ప్రేయర్ గార్డెన్ విస్తరించునుగాక. తండ్రి సన్నిధి చర్చ్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ విస్తరించునుగాక. సంఘాలని సంఖ్యలో విస్తరించాలి, పరిచర్యలో విస్తరించాలి ప్రభువా. క్షేమాభివృద్ధి పొందాలి. అలాగే సార్వత్రిక సంఘములో సత్య సంబంధమైన సంఘములని యేసు నామములో విస్తరించునుగాక. దుర్బోధ సంఘములు ఒకటి వేళతో పెకలించబడునుగాక. సత్యము కొరకు ధ్వజమెత్తే ప్రతి భక్తుడు దీవించబడునుగాక. యేసు నామములో ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో, సిలువ వేయబడి తిని లోకానికి, సిలువ వేయబడి
నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంధుడనై కలలెన్నో గంటిని. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంధుడనై కలలెన్నో కంటిని. కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకొంటిని. నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా. తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో. ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం.
అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే, పరదేశీ నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే, పరదేశీ నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మి నాట నావాదే నాకు దూరముగా నిలిచే. యేసుని నమ్మిన నాటి నుండి నావాదే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో. సిలువ వేయబడి తిని లోకానికి, సిలువ వేయబడి తిని లోకానికి. సాగిపోతున్న పరదేశీ నా పేరే, పరదేశీ నా ఊరే యెరూషలేం. పరదేశీ యెరూషలేం. పరదేశీ నా పేరే, పరదేశీ నా ఊరే యెరూషలేం. యెరూషలేం మా రాజు పట్టణము, నా రాజుపురము. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా. యేసయ్యా ప్రియుడా, నీకే ఆరాధనా.
పేరే పరదేశీ